మొన్న ఒక మిత్రుడిని కలిసినప్పుడు ఈ తిరువన్నామలై యాత్ర ఎలా ఉండిందండి అని అడిగాను. నేను తిరువన్నామలై వెళ్ళలేదు ప్రేమ్ గారు అన్నారు. అదేంటి మొన్న ఫోన్లో చెప్పారు కదా బాగుండింది, గిరి ప్రదక్షిణ కూడా చేశాను అని అన్నారు కదా అంటే, తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణ అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు నాకు వెలిగింది, అదేనండి అరుణాచలం అవునండి అరుణాచలం, ఓహో అరుణాచలాన్ని తిరువన్నామలై అంటారా అని ఒక ప్రశ్న అడిగారు. సో ఆశ్చర్యపోయాను. సో ఇవాళ విషయం ఏంటంటే, ఈ తిరువన్నామలై అంటే తమిళ్ వాళ్ళు అలా పలుకుతారు, తెలుగు వాళ్ళు దీనిని అరుణాచలము అని చెప్పి మార్చేశారు. సో ఇవాళ గొడవంతా ఏమిటి అంటే, మెల్లమెల్లగా ఈ అరుణాచలము అనబడే ఈ పవిత్ర స్థలము తెలుగు వాళ్ళ చేతుల్లోకి అంటే తెలుగు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుందా? మొన్న ఒక తమిళ్ రిప్రజెంటేషన్ మీకు తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ స్టాలిన్ని కలిసి ఈ తెలుగు వాళ్ళు నిండిపోతున్నారండి అంటే, ఒకప్పుడు మీరు తిరువన్నామలై అంటే అరుణాచలం వెళ్ళారు అనుకోండి, మీరు హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకుంటారు. ఇవాళ క్రౌడ్ని చూశారు అనుకోండి, మీరు నిలబడితే చాలు వాళ్ళే మిమ్మల్ని 14 కిలోమీటర్లు కూడా తీసుకెళ్ళిపోతారు. మీకు అలాంటి రష్, ఈ రష్ని అలా గమనిస్తూ ఉన్నారనుకోండి, ఈ తమిళ మాటల కన్నా తెలుగు మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఒక దగ్గర ఒక బోర్డు చూసి నేనైతే షాక్ అయ్యాను. ఈ చెప్పుళ్ళ స్టాండ్ ఉంటుంది చూసారా, చెప్పల్ స్టాండ్ అంటారు, మీకు చెప్పల్ రక్షణ అని తెలుగులో రాసింది. అంటే ఎటు చూసినా తెలుగు బోర్డ్సే. సో ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ వెళ్ళారు కదా, అయ్యా మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు, తిరుపతికి కూడా ఎంతమంది తమిళ వాళ్ళు వస్తారు, అక్కడ మీరు ఎక్కడైనా తమిళ్ బోర్డ్స్ చూసారా? లేదు కదా. మరి ఇవాళ తిరువన్నామలై అరుణాచలము అనబడే తిరువన్నామలైలో ఇంతంత తెలుగు బోర్డ్స్ ఏంటి, ఈ షాపుల వాళ్ళు తెలుగులో మాట్లాడడం ఏంటి, ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటి? సో లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు మిత్రుడు రామరాజు, సో ఆయన జున్నూరు నాన్నగారి ఆశ్రమానికి నన్ను తీసుకెళ్ళారు, చూద్దురు కానీ అని చెప్పి. సో అంతా తెలుగు వాళ్ళే, వాళ్ళకు దగ్గర దగ్గర 2-3 ఆశ్రమాలు ఉన్నాయి అని చెప్పి విని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీకు తెలుగు వాళ్ళు అక్కడ ఆశ్రమాలు కట్టుకొని నివసించడం, సో ఇదే తమిళ వాళ్ళ కోపం. ఇంకా చెప్పాలంటే మీరు కేదార్నాథ్ వెళ్ళండి, మీకు ఎంతోమంది తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అలాగే మీరు వారణాసిలో అయితే ఆ వీధుల మీద నడుస్తున్నప్పుడు నాకు అలవాటు, మీకు ఒక మిత్రుడు ఈయన తణుకు నుంచి వచ్చారు, సో ఆయన ఈ టూర్ ఆపరేటర్. సో అక్కడ కూడా మీకు ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి పరిచయం చేసుకుని మీ వీడియోలు అవి చూస్తూ ఉంటానండి. సో ఇలాగ రెగ్యులర్ బేసస్లో మన వాళ్ళను వారణాసి తీసుకొస్తూ ఉంటాను అని చెప్పి ఆయన ఇలా 100 మందిని తీసుకువచ్చాను అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. సో అడిగాను కూడా, మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి, ఏంటంటే మేబీ అంటే మన వాళ్ళకు భక్తి ఎక్కువ అండి, ఏదో ఒక విషయం తలుచుకుంటారు. సో అది జరిగిన వెంటనే మీకు ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు, అది మన వాళ్ళ ప్రత్యేకత అని చెప్పి ఆ మిత్రుడు చెప్పడం. ఇంకా చెప్పాలి అంటే మీకు బ్రహ్మపుత్ర పుష్కరాలు కూడా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎటు చూసినా తెలుగు వాళ్ళే. అస్సాం ఎక్కడ, బ్రహ్మపుత్ర ఎక్కడ, ఇంతంత మంది తెలుగు వాళ్ళు, లోకల్ వాళ్ళు. అసలు ఏం జరుగుతుందండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని అడిగితే ఇలా పుష్కరాలు ఉంటాయి, పుష్కరాలు క్యా హే అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా చెప్పాలంటే మొన్న జరిగిన సరస్వతి పుష్కరాలు, ఎక్కడ బద్రీనాథ్ మనా వ్యాలీ, ఆ సరస్వతి పుష్కరాల్లో కూడా తెలుగు వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉండడము ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇప్పుడు ఇది అరుణాచలం దాకా వచ్చింది, వాళ్ళు భయపడుతున్నారు. తిరువన్నామలై అనేది మాదండి, మా తమిళ్ వాళ్ళు కట్టుకున్న ఆలయం ఇది, ఇక్కడ ఇంతంత మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇలాగ వీళ్ళు బిల్డింగ్లు కొనేసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఇక్కడే నివసిస్తాము, మా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము, ఇదంతా ఏమిటని వీళ్ళు ఏకంగా స్టాలిన్ గారి దాకా వెళ్ళి ఒక చాలా పెద్ద కంప్లైంట్ ఇచ్చారు. కానీ స్టాలిన్ గారు ఫైనల్గా నవ్వుకుంటాడు, ఎందుకంటే ఇతను కూడా ఒక తెలుగు వాడే కదా.
సో మన వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అనుకోండి, తెలుగు వాళ్ళు వెళ్ళి ఇచ్చారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు? ఏమండి ఇవాళ అరుణాచలంలో మా పాపులేషన్ ఎంత పెరిగింది, మా యాత్రికులు మా భక్తులు ఎంతెంత మంది వస్తున్నారు, దీని ద్వారా అక్కడ రెవెన్యూ ఎంత పెరిగింది, ఎన్నెన్ని షాపులు, ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, హోటళ్ళు, అకామిడేషన్ అంతా పెరిగాయి కదా, కాబట్టి మాకు కావలసిన వసతులు ఇవ్వండి. బిల్డింగ్లు కట్టుకున్నాము, ఎన్నో ఆశ్రమాలు కట్టుకున్నాము, ఇంకా కూడా మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇదే డిమాండ్ మేము తిరుపతిలో చెయ్యొచ్చు కదా, మా తమిళ్ వాళ్ళు తిరుపతికి వస్తారు కదా, మాకు అంటే అక్కడ ఆశ్రమాలు, అలాగే విడిగా పార్కింగ్ స్లాట్, అలాగే మాకు విడి చెప్పుల స్టాండ్ ఇవన్నీ ఇవ్వండి అని మేము అడుగుతామా? అడగము కదా. అంటే తిరుపతి యొక్క రేంజ్ టోటల్గా వేరు కదండి. తిరుపతి అన్నప్పుడు ఇదంతా ఒక సిస్టంలో ఉంటుంది. మీకు పార్కింగ్ స్లాట్ ఇక్కడే అంటారు, మీకు టికెట్లు ఇలాగా, ఆన్లైన్లో ఇలాగే, ఇవన్నీ ఉంటాయి కదా. తిరుపతి అంటేనే ఒక సిస్టమేటిక్గా వెళ్ళే ఒక వ్యవహారం. అరుణాచలంలో ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? బండి మీద వెళ్తే ఒక ఇంటి ముందు ఆపేవాళ్ళం, ఆపి కొంచెం చూసుకోండి మేము ఇప్పుడే వచ్చేస్తాము, దర్శనం చేసుకొని వస్తామని వాళ్ళకు ఒక 50 రూపాయలు ఎంతో ఇచ్చేవాళ్ళం. అలాగే ఉండేది. బైకర్స్ అయినా కారు మీద వచ్చినా ఇలాగే అరుణాచలంలో మీకు పార్కింగ్ అనేది దొరికేది. అలాగే ఎక్కడో చిన్న చితక హోటల్స్ ఉండేవి, వెళ్ళేవాళ్ళము, తినేవాళ్ళం, అంతే అరుణాచలం. కానీ ఇవాళ ఏమైంది? క్రౌడ్ అనేది మీకు ఎంత భయంకరంగా ఉందంటే మ్యాసివ్ స్కేల్లో ఉండడంతో అందులో తెలుగు పాపులేషన్ ఎక్కడ నుంచో ఆంధ్ర, తెలంగాణ, ముంబై, ఇంకా ఫారిన్ కంట్రీస్, మలేషియా, ఇండోనేషియాలో ఉండే తెలుగు వాళ్ళు కూడా పొలోమంటూ అరుణాచలం దాకా రావడము, మీకు విపరీతమైన ఫారినర్స్ వీళ్ళు బళ్ళు సైకిళ్ళు వేసుకొని ఎక్కడికక్కడ తిరగడము, ఇదంతా తమిళ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మా గుడి, మా ఆధీనములో ఉండే గుడి, ఇక్కడ మీ పెత్తనము ఏమిటి? ఎటు చూసినా ఈ తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళ కోసము విడిగా హోటళ్ళు వస్తున్నాయి, షాపుల వాళ్ళు తెలుగులో బోర్డులు పెడుతున్నారు, ఇదంతా ఏమిటి? మెల్లమెల్లగా మా అరుణాచలాన్ని, మా తిరువన్నామలైని మీరు కబ్జా చేసుకోబోతున్నారా? కుదరదు అని వీళ్ళు తమిళనాడు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్, ఒక కంప్లైంట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది భక్తి, ఇది గుడి అండి. ఇప్పుడు ఈ గుడి కోసరము ఇక్కడ ఎవరి భాష, ఎక్కడ ప్రాంతాలు ఏమిటి అనేది ఉంటుందా? ఇప్పుడు అది శివాలయం కదా. సో శివభక్తులు అనేవాళ్ళు ప్రపంచం అంతా ఉంటారు. అందులో అరుణాచలము అన్నప్పుడు ఒక ప్రత్యేకమైన మీకు ఒక గుడి కదండి, ఒక ఆలయం కదా. కాబట్టి పొలోమంటూ తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళడము అంత పెద్ద తప్పు వీళ్ళు చేశారా? మరి ప్రపంచం అంతా తిరుగుతున్నారు, కేదార్నాథ్ వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు అలా ఫీల్ అవ్వడం లేదు కదా, ఎక్కడ చూసినా ఈ తెలుగు వాళ్ళు ఏమిటి అని చెప్పి. మరి ఇక్కడ మాత్రం ఈ ప్రాబ్లము మెల్లమెల్లగా ఎందుకు వస్తుంది? నాకు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉండే భూములు ఉన్నాయి చూసారా, వాటిలో ఎక్కువ శాతము తెలుగు వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ అవ్వడం, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం, రియల్ ఎస్టేట్లో తెలుగు వాళ్ళ డామినేషన్ ఉండడం, ఇది అక్కడ తమిళనాట ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సమస్యగా మారింది. వీళ్ళని ఆపలేకపోతున్నారు. అక్కడ వీళ్ళు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. తెలుగు పాపులేషన్ అంతా కూడా ఇవాళ జిన్నూరు అని మాట్లాడారు అనుకోండి, మీకు పాలకొల్లు, భీమవరం అటు నుంచి మీకు శ్రీ నాన్న గురు అనాలి, శ్రీ నాన్నగారు ఆశ్రమం కోసం ఆ రోజుల్లో ఆయన వందల మందిని రమణ మహర్షి శిష్యుడిలాగా తీసుకువచ్చి రమణ తత్వాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. కాబట్టి ఇవాళ ఈయనను ఒక అతిపెద్ద గురువుగా అక్కడ వాళ్ళు మీకు గుర్తిస్తారు. ఆయన నివసించిన ఆ అపార్ట్మెంట్లోకి కూడా నన్ను తీసుకువెళ్ళడము, సో అక్కడ ఆయన ఫోటోలు అనండి, ఆయన వాడిన వస్తువులు, టీ కప్స్ నుంచి మీకు స్పూన్లు, ప్లేట్లు, ఇవన్నీ చూసినప్పుడు మన వాళ్ళకి ఆయన మీద ఉండే ఈ భక్తి భావన సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కడ జరిగింది? అరుణాచలంలోనే కదా. ఆయన రమణ మహర్షి భక్తుడు, సో రమణ తత్వాన్ని మన వాళ్ళకు పరిచయం చేశారు. అలా ఆయనే ఒక అతిపెద్ద గురువుగా మారిపోయారు. కాబట్టి ఇన్ని ఆశ్రమాలు, ఇందులో ఏమిటి తప్పు? ఏ భాష అయితే ఏమిటి, మీకు అక్కడ ఉన్నది శివాలయమే, మీకు శివభక్తులే. రమణ మహర్షి కూడా వేరే ఎక్కడ నుంచో వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. అలా తెలుగు వాళ్ళు అరుణాచలం
వెళ్ళడము, అక్కడ వాళ్ళ భక్తిని చాటుకోవడము, ఎటు చూసినా కూడా శివభక్తులే. మీకు గిరి ప్రదక్షిణ అన్నప్పుడు ఎటు చూసినా కూడా తెలుగు వాళ్ళే. దీనిని తమిళ వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? వాళ్లకు ఉన్న ఈ ప్రాబ్లం ఏమిటి? నిజంగానే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ లాగా మీకు అనిపిస్తుందా? ఒకవేళ అలా ఉంటే మనం అక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఉండగలమా? మన వాళ్ళు అక్కడ యాత్రకు వెళ్లకుండా ఉండగలరా? వీళ్ళు దాన్ని ఆపగలరా? తమిళ వాళ్ళు ఏం చెయ్యగలరు? ఇది ఇవాళ ఒక పెద్ద ఇష్యూ అండి. మీకు వాళ్ళ చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళి అతను ఇవాళ ఏం చెయ్యాలని ఆలోచనలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి మీరు చెప్పండి, తెలుగు వాళ్ళ డామినేషన్ అరుణాచలంలో ఇంతలా పెరిగితే వాళ్ళు మనల్ని ఆపగలరా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.